తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇబ్బందులు ఏంటి ఆ అంశాలన్నింటినీ కూడా లోతుగా అవగాహన అధ్యయనం చేసినటువంటి సైంటిస్టులు అయితే మా అందరికంటే కూడా బాగా వివరించగలనటువంటి ఆలోచనతోనే ప్లానింగ్ శాఖ నుంచి ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా ఆహ్వానించి దీనిపైన వారిని ఈ సెమినార్ని కండక్ట్ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని చెప్పడం జరిగింది. దాని మీదట మా ప్లానింగ్ శాఖ వారందరినీ ఇక్కడికి ఆహ్వానించి రవీంద్ర భారతిలో ఈరోజు అనేక మంది ఎక్స్పర్ట్స్తో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో విషయాలన్నీ కూడా వివరించారు. చాలా దూరం అంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈక్వటోరియల్ పాసిఫిక్ ఓషన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆ పరిణామాలు కొన్ని వేల కిలోమీటర్లు దాటి మనం చివరికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలు, వాగులు, మన గ్రామాలు, మన ప్రాంతాలు, మన వాటి ప్రభావం అన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఈ మాట్లాడుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాల అవగాహన అయితే పూర్తిగా మనమందరం అంటే కేవలం దీని ప్రభావం వల్ల పాలనాపరమైనటువంటి నిర్ణయాలు ఒకటేనా కాదు, పాలనాపరమైన నిర్ణయాలతో పాటు ప్రజలు కూడా దీన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే క్రమంలో ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఉత్పన్నమైనటువంటి భారం ఏంటో పూర్తిగా అవగాహన అయితే ముందు జాగ్రత్తలు కూడా వాళ్ళు తీసుకుంటారు. ఆ ముందు జాగ్రత్తలు తీసుకోవటం అనే క్రమంలో అనేక రకాలు ఉండొచ్చు. ఉదాహరణగా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇరిగేషన్ వాటర్ కావచ్చు, లేకపోతే మనం వాడేటువంటి ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేకపోతే మనం పెంచుకుంటున్నటువంటి జంతువులకు కావాల్సిన అవసరాలు కావచ్చు, మనం పెంచుకోపోయినా మనం ప్రేమించేటువంటి పశువులు, పక్షులు, అడవిలో ఉన్నటువంటి జంతువుల అవసరాలు కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా మనం ముందుగా ఉత్పన్నమయ్యేటువంటి అంశాలు మనం ముందుగా తెలిస్తే ప్రతి ఒక్కళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు, వ్యక్తుల స్థాయిలో, కుటుంబ స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, వీళ్ళందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు ప్లాన్ చేసుకుని ముందుకు పోగలిగినప్పుడు ఇటువంటి ఎల్నినోని తట్టుకోవటానికి దాంట్లో నుంచి దాని ప్రభావం నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే దీన్ని పూర్తిగా అవగాహన సదస్సు కోసమే ఈరోజు ఈ సెమినార్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసినటువంటి సెమినార్లో వక్తలంతా కూడా చాలా స్పష్టంగా వివరించారు. వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి నీటి వనరుల్ని వర్షాధారం వల్ల తక్కువ నీటి వనరులు వస్తే ఆ తక్కువ నీటి వనరులతో కూడా మనం పంటలు పండించుకునేటువంటి పంటలు ఏ పంటలు ఉన్నాయి, ఏ పంటలతో మనం నష్టపోకుండా ఆర్థికంగా నిలదొక్కోవచ్చు అనేటువంటి అంశాలను కూడా వారు వివరించారు. బట్ తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో పాల్గొన్నటువంటి పెద్దలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఈ సైంటిస్ట్ చెప్పేటువంటి అంశాలన్నింటినీ కూడా చాలా వరకు లైవ్లో కూడా టీవీ ఛానల్స్ వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ కార్యక్రమాన్ని విరివిగా ప్రజల దగ్గర చేర్చడం కోసం వారి ప్రయత్నం కూడా వారు చేస్తూ ఉన్నారు. సో వారి ద్వారా కూడా అనేక గ్రామాల్లో ఇళ్లలో ఈరోజు కూర్చొని వింటున్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ ప్రణాళిక వాళ్ళు తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తా ఉన్నాను. అలాగే విరిగా మనం ఈ వర్ష ప్రభావం వల్ల మనందరి జీవన స్థితిగతుల్లో, ఆర్థిక స్థితిగతుల్లో, జీవన విధానంలో ఇవాళ ఎలక్ట్రిసిటీ లేకుండా మనం ముందు పోలేకపోతూ ఉన్నాం. ఎలక్ట్రిసిటీ అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా మనందరి జీవితాల్లో ముడిపడి ఉంది. సో ఈ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తిలో కూడా ఈ వర్ష యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది అనే దాన్ని కూడా వివరించారు. ఆ వివరించిన మీదట ఎలక్ట్రిసిటీని ఏ రకంగా మనం వాడుకోవాలి, సోలార్ బేస్డ్ అందుబాటులో ఉన్నటువంటి పవర్ ఆ సమయంలో
ఏ అవసరాల కోసం వాడుకోవాలి. ఒకవేళ సోలార్ టైమింగ్ అయిపోయిన తర్వాత థర్మల్ పవర్తోనే వాడుకునేటువంటి ఎనర్జీతో ఆ వచ్చేటువంటి షార్టేజ్తో ఉన్నటువంటి ఖరీదైన ఎనర్జీని మనం వాడుకోవటం వల్ల ఈ సమాజానికి ఉపయోగం ఉంటుందే, మన ఆర్థిక వ్యవస్థకు ఉపయోగం ఉంటుందా, వెసులుబాటు ఉంటుందా, దానివల్ల మనం వాడుకునే విద్యుత్ వల్ల ఎంత ప్రభావం ఉంటుంది, ఎంత భారం పడుతుంది అనేటువంటి అంశాలు కూడా చక్కగా వివరించారు. సో నాకు తెలిసినంతవరకు సాధ్యమైనంత వరకు ఈ వర్షాల ప్రభావం వల్ల ఎనర్జీ ప్రొడక్షన్లో కూడా, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తాం. హైడల్ పవర్ అనేది పూర్తిగా తగ్గిపోతాం. అట్లాగే ఈ థర్మల్ పవర్ పై కూడా ప్రభావం పడతాం. దేశవ్యాప్తంగా కూడా ఈ హైడల్ పవర్ తగ్గిపోవటం వల్ల కేవలం ఈ రాష్ట్రంలోనూ కాదు, దేశవ్యాప్తంగా కూడా దాని డిమాండ్ విపరీతంగా పెరిగిపోయి దేశంలో విరివిగా పెరుగుతున్నటువంటి డిమాండ్కి అనుగుణంగా కావాల్సినటువంటి ఉత్పత్తి లేకపోబట్టి ఇవాళ ఆ ఎలక్ట్రిసిటీ కూడా మన అవసరానికి తగినంత అందుబాటులో రాలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతాం. వర్షాలు పడకపోవటం వల్ల వాడకం అంటే బోర్వెల్స్ రాత్రిపూటనో లేకపోతే ఇంకో దగ్గర నుంచి లిఫ్ట్ చేసి నీళ్ళనో నైట్ వాడుకునే పరిస్థితి ఉంటే అప్పుడు సోలార్ పవర్, తక్కువ ధరకు దొరికే సోలార్ పవర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ. వార్త ఆగదు.